అధికారంతో చెలరేగిపోయిన ఆ నాయకులకు ఈ పోలీస్ అధికారి చుక్కలు చూపిస్తున్నారా? కరీంనగర్ జిల్లాలో సింహస్వప్నంగా మారిన ఆ పోలీస్ అధికారి అక్రమార్కులకు హడలు పుట్టిస్తున్నారా? తప్పు చేసింది ఎంతటి వారైనా జైలు శిక్ష తప్పదా? ఇదెక్కడి గోలరా బాబు, పార్టీ మార్చేస్తే పోలా అనుకున్న నేతలకు చెక్ పెడుతున్నదెవరు? జిల్లాలో ఆ నాయకులకు సింహస్వప్నంలా మారిన ఆ పోలీస్ అధికారి ఎవరు? వాచ్ ది స్టోరీ. నిన్న మొన్నటిదాకా అధికార బలంతో చెలరేగిపోయిన కొందరు నాయకులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారట ఆ పోలీస్ అధికారి సిపి అభిషేక్ మహంతి. కరీంనగర్ జిల్లాలో అక్రమార్కులను నేరుగా జైలుకు పంపిస్తుండటంతో అక్కడి నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎందుకొచ్చిన గొడవరా బాబు, కండువా మార్చేస్తే పనైపోతుందని అనుకున్నా ఆ ప్లాన్ కూడా రివర్స్ అవుతుందట అక్కడ కొందరికి. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరించారు కొందరు. అక్రమ భూదందాలు చేసి అడ్డంగా దండుకున్నారు. సామాన్యుడిని ముప్పతిప్పలు పెట్టి నరకం చూపించారు. ఇన్ని చేసినా నాడు అధికార బలం పనిచేసిందే. కానీ ఇప్పుడు ఆ తప్పులే కొందరిని వెంటాడుతున్నాయట. దీంతో వరుసగా జైలు జీవితం గడపాల్సి వస్తోందట. ఇది కరీంనగర్లోని కొందరు కార్పొరేటర్లు, సర్పంచ్ లాంటి ప్రజాప్రతినిధుల పరిస్థితి అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఫిర్యాదు వస్తే చాలు విచారణ చేయటం, ఎంతటి నాయకుడైనా లోపలేసేయటం ఇది కరీంనగర్ పోలీసులు కొన్ని రోజులుగా చేస్తున్న పని. అలా అక్రమ భూదందాలు చేసి సామాన్యులను ఇబ్బంది పెట్టిన కేసుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారట కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి. ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పేరుతో ఓ టీంని ఏర్పాటు చేసిన సిపి అభిషేక్ మహంతి తానే స్వయంగా ఈ టీంని మానిటరింగ్ చేస్తున్నారట. ఈ వింగ్కి కామన్ మ్యాన్ నుంచి వచ్చే ఫిర్యాదుని సీరియస్గా తీసుకోవడంతో పాటుగా వేగవంతమైన దర్యాప్తు చేయటం, వెంటనే కోర్టు ముందు నిందితులను ప్రవేశపెట్టడం చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఇప్పటిదాకా కరీంనగర్ పట్టణంలోని 4 కార్పొరేటర్లు, కొందరు కార్పొరేటర్ల భర్తలు, ఇక మరికొంతమంది సర్పంచ్లు, జడ్పీటీసీలు, వారి భర్తలు ఇలా చాలా మంది నాయకులు జైలు పాలయ్యారు. ఎక్కువ శాతం మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేసుల్లో ఉండటంతో అధికార బలంతో ఇంతలా దౌర్జన్యం చేశారా అంటూ గుసగుసలు వినపడుతున్నాయి. అయితే బాధితుల ఫిర్యాదులు, కేసుల్లో ఆధారాలు పక్కగా ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తోందట. నిజానికి కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల తీరు మార్చుకోవాలని అధికారంలో ఉన్నప్పుడే స్థానిక పెద్ద నాయకులు హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వారికి తెచ్చిపెట్టిందన్న వాదన వినపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమపైకి కేసుల గోల రాకుండా ఉండేందుకు పార్టీ మారితే బాగుంటుందంటూ కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచన చేశారట. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినా కూడా ఫిర్యాదు వస్తే జైలు తప్పదన్న మెసేజ్ ఇచ్చేశారట సిపి అభిషేక్ మహంతి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఓ జడ్పీటీసీని, మరో నాయకుడిని కూడా అరెస్టు చేసి ఇటీవల మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టారట. దీంతో అధికార పార్టీలో ఉన్నా కూడా తప్పు చేసుంటే తప్పించుకునే అవకాశమే లేదంటూ తేలిపోయిందట సదరు నాయకులకు. అందుకే పాత తప్పిదాలను సరిచేసుకునేందుకు బాధితుల ముందు కొందరు నాయకులు కాళ్లా వేళ్లా పడుతుంటే మరికొందరు మాత్రం జైలు పక్షులుగా మిగిలారట. ఇక స్థానికంగా గతంలో పనిచేసి ఈ అక్రమ భూదందాకు సహకరించిన ఎంఆర్ఓలను, ఇతర అధికారుల్ని కూడా వదలటం లేదట పోలీసులు. కరీంనగర్లో పనిచేసి ఇటీవల గజ్వేల్కు బదిలీ అయిన ఎంఆర్ఓ శ్రీనివాస్ని కూడా అరెస్టు చేయడంతో అధికారుల్లోనూ కలవరం మొదలైందట. ఇలా కరీంనగర్లో ఇన్నేళ్లు అక్రమంగా భూదందాలు చేసిన వారికి, సదరు నాయకులకు సహకరించిన వారికి చుక్కలు చూపిస్తున్నారట సిపి అభిషేక్ మహంతి. ఈ వ్యవహారంతో సిపి మహంతి జనంలో హీరోగా మారితే కొందరు రాజకీయ నాయకులకు మాత్రం సింహస్వప్నంలా మారారట. మరి ఈ దందాలో ఇంకెంతమంది ఉన్నారో, ఈ కేసుల వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.